ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మళ్ళీ ఒకవేళ అవకాశం వచ్చి మంచి ప్లాట్ఫామ్ని టైమింగ్ చూసుకొని చేసుకో స్కిట్లు అంటే జబర్దస్త్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉందామా? లేదన్నా, ఇప్పుడు ఎక్కడ డేట్లతోనే కదా నొల్లి. ఈ సినిమాలో డేట్లు అన్న నాకు 120 సినిమాలు అయిపోయినాయి. లైగర్లో క్యారెక్టర్కు చేసుకున్నా, హిందీ డబ్బింగ్ నాది నేను చెప్పుకున్నా, హిందీ డబ్బింగ్ చెప్పుకున్నా నేను. నా విజన్, నా స్కోప్, నా డిజైన్ మారింది. జబర్దస్త్ పోవడానికి తప్పు కాదు, టైం స్పెండ్ చేయాలి. మొత్తం టైం 4 రోజుల కోసం కొంత టైం స్పెండ్ చేయాలి కదా. ఆ టైం నా చేతిలో లేదు. సినిమాలు హిట్ అవుతున్నాయి, సినిమాలలో పిలిచి ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ బంచెస్ ఆఫ్ డేట్స్. ఒక హీరో గారి 40 మంది కాంబినేషన్ ఉంది అన్న, బలగంలో 40 మంది కాంబినేషన్. ఎన్ని డేట్లు ఇచ్చి ఉంటాం? అవును. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యి ఉంటాయి? ఎగ్జాంపుల్ సర్దార్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో 40 మంది ఆర్టిస్టులు ఉంటారు పెడితే. ఆ టైం నుంచే నాకు టైట్ అయింది. నేనే రాజు నేనే మంత్రి ప్రేమ్ పెడితే ఎంతమందిలో ఉంటాం? ఆ టైమే నాకు టైట్ అయింది. రాజా ది గ్రేట్, ఆ టైమే నాకు టైట్ అయింది. గద్దలకొండ గణేష్ ఎంతమంది ఉంటారు ఒక ప్రేమ్ పెడితే? ఆ టైం ఉంటుంది. నాకు 1-2 స్కిట్లు ఒకటి కనపడడానికి ఏం కాదు, కానీ టైం 2 పడవల మీద కాలు పెడితే మన జీవితము ప్రాబ్లంగా పడుతుంది. ఆ గౌరవం ఎట్లాగా ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడు ప్రేమతో పోయి రావాలి తప్ప లేదనకుండా. వాళ్ళంటే గౌరవము అన్న. మల్లె మాల గురించి ఒకటి చెప్తా. మల్లె మాల పర్మనెంట్, ఈ పూలు పర్మనెంట్ కాదు. ఓకే, టీమ్స్ మారుతాయి, ఆ మాల పర్మనెంట్. నేను శ్యామ్ సార్కి చెప్పింది అదే. సార్ ఈ మల్లె మాలలో ఎవరు పర్మనెంట్ కాదు, మాల పర్మనెంట్. దాన్ని చేంజ్ చేసేటువంటి మాల పర్మనెంట్. కానీ నేను సార్ ఆ ఉక్కు నేను ఎప్పుడైనా వస్తా జోడించుకునే ఉంటా అని చెప్పించి. ఇలా గులాబీ దండ ఉండొచ్చు, మల్లెలు ఉండొచ్చు, సన్నజాజులు ఉండొచ్చు, మల్లె మాల పర్మనెంట్. ఉక్కు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కాదనమాట, మాల ఆయనే కదా దారం. ఓ ఇప్పుడు ఆ ఉక్కు కూడా మాల మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆ ఉక్కు నేను కొట్లాడదు అదంట. నేను ఇప్పుడు చిరంజీవి ముదురు ఏం ముదురు కాదన్నా, నాకు ఇష్టం అట్లా. ఆ బంధాలు అంత టైట్ గా పెట్టుకోవడం ఇష్టం. చిరంజీవి గారికి నేను ఏం చెప్పినాను అన్నా, నేను 4 అన్న అంజనమ్మకు 4 కొడుకున్నా అన్న. నేను ఎందుకంటే అంటే పిచ్చి కాదన్న, నాకు అంత దగ్గర అవ్వాలి, అంత ఉండాలని నాకు ప్రేమ ఉంటుంది. కానీ మన పరిధేమో చిన్నది, టైం ఉండదు, అంత స్పెండ్ చేయాలి, అంత ఉరకలేము, పరిగెత్తలేము, అందుకోలేము. ఎందుకంటే చిన్న కుటుంబం మాది. చాలా ఇక చెప్పినా కదా, ఇవే ఇప్పుడే సెట్ అవుతాయి. పిల్లలు వాళ్ళని మిస్ అవుతా అంట నేను. బట్ పవన్ కళ్యాణ్ గారు బేసికల్గా ఏ ఆర్టిస్ట్ని తొందరగా రిఫర్ చేయరు డైరెక్టర్స్కి. బట్ రచ్చరవిని ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ బాగుంటాడు రచ్చరవి అని చెప్పేసి రిఫర్ చేశారంట. పవన్ కళ్యాణ్ గారితో అంత బాండింగ్. నేను చెప్తాను, ఆయన అంత టైట్లో బిజీలో ఉండగా డైరెక్ట్ పోయి అడగగలిగిన ఏకైక డేర్ చేసింది నేనే. పోయినా ఓ షాట్ తీసుకొని వచ్చిండు కళ్యాణ్ సార్. ఆ షాట్లోకి వెళ్ళి వచ్చి ఇటు కూర్చోడానికి వచ్చిండు. అన్న 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 నమస్తే అన్న, అన్న నమస్తే అంటే ఎవరు అన్నాడు. అన్న రచ్చరవి. నీ గురించి నాకు తెలియదు అంటే, నేను తెలిసేంత పెద్ద పర్సనాలిటీ కాదన్న, నీకు దండం పెడతా, వచ్చినందుకు అన్న అని చెప్పిన. ఇచ్చిండు. అంటే అంత సార్కు అందరు రెస్పెక్ట్ ఇచ్చి భయపడుతారు. సార్ని ఇప్పుడు అడగపోతే రేపు రాయకిల్ అంటాడు, అటు పోతే అంటాడు, ఎప్పుడు ఇస్తాడు నాకని నేను అడిగేసిన. సార్ ఇచ్చేసిండు. బహుశా అప్పటికి ఆయన ఈ జబర్దస్త్ అయి చూడరేమో అన్న. సగం మంది నువ్వే చూడవు, ఎందుకంటే టైం ఎక్కడ ఉంటుంది, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటుంది. సమయం దొరికినప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు చాలామంది. కళ్యాణ్ సార్ అంత పెద్ద పెద్దలు చూస్తారా? చిరంజీవి గారు అయితే చూసి మా క్యారెక్టర్లు అయితే చెప్పిండు కదా. ఎలా ఉంటుంది వ్యక్తిత్వం? దగ్గర నుంచి చూసావు కదా పవన్ కళ్యాణ్ గారిని. ఆయన మార్కు పెట్టలేము. ఇవో మనం ఒకటే ఇక్కడ. నేను చాలా మందితో ట్రావెల్ అయ్యాను. ఇప్పుడు చూడు, 3 అన్నయ్యలతో ట్రావెల్ అయినా లేదా? 4వ తమ్ముడు కదా. చిన్నదానికి కూడా మా నాగబాబు అన్న చిన్న ప్రాబ్లం కూడా రియాక్ట్ అవుతాడు. మీరు చూడండి, రియాక్ట్ అవుతాడు. ఫస్ట్ రియాక్ట్ అంటాడు. పెద్ద ప్రమాదం జరిగినా ఓపిక పడదామన్న అంత ఓపిక శక్తి ఉన్నది చిరంజీవి అన్నయ్యకు. నువ్వు చూడు, ఏదైనా కూడా ఆగు, లెట్ టైం విల్ బి టాక్ అంటాడు. ఆగు, ఓపిక. ఆయన అంత ఓపికని శంకరునిలాగా ఓపిక ఉన్నది చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన మీద ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని చేసినా ఎంత ఓపిక ఉంటాడు. అప్రిషియేషన్, చిన్నోళ్ళని ఎంత అప్రిషియేషన్, ఆ అప్రిషియేషన్ ఆయన అరా పెరుగుతూ ఉంటుంది. ప్రతి బలగం టీం కూడా పిలిచారు కదా మరి మొన్న కూడా ఆ బలగం టీం కూడా పిలిచి 20 నిమిషాలు షార్ట్ మాట్లాడి ఒక లెంత్ షాట్ ఉంటుంది, దాని గురించి వివరణ తీసుకున్నాడు. ఈ కాకి గురించి వివరణ తీసుకున్నాడు. అట్లా
అట్లా మాకు కనెక్ట్ అయ్యి చిరంజీవి గారు అలా అంటే చాలా ఓపిక, చాలా టైం విల్ బి టాక్ అని చెప్పి చూస్తాడు, ఓపిక పడతాడు ఆయన. నాగబాబు అన్న చిన్నదాన్ని కూడా ఈ తప్పుకు మనం రియాక్ట్ కాకపోతే ఎట్లా అని రియాక్ట్ అవుతాడు. మీరు చూడండి, ఉత్తర రియాక్ట్ వాళ్ళందరికీ అన్నిటి రియాక్ట్ అయింది అంటారు, కానీ ఆ రియాక్ట్ అయ్యేటోళ్ళు ఎవరున్నారు? ఇది ఇప్పుడు చాలామంది కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా పోస్ట్ పెడతాం కదా, కొందరు పెడుతుంటారు, అరే నువ్వు భజన చెప్తున్నావు అని. నేను భజన దేనికోసం చెప్తేనే, నేను దేనికోసం చేయాలి చెప్పు? కళ్యాణ్ సార్ దగ్గర పోయినా అడిగిండు, క్యారెక్టర్ ఇచ్చిండు. చిరంజీవి గారి దగ్గర పోయినా 2 సినిమాలు చేసిన, నేను నీ ఫ్యాన్ అన్నా ఊరొదిలేని చెప్పిన. నా బాబు అన్న అంత ట్రావెల్ అయ్యిండు, అది చెప్తాం. నేనేమంటున్నా, అది ఇష్టం చెప్పాలి కదా, ఇంకెప్పుడు చెప్తావు, ఎట్లా చెప్తావు? చెప్పినాం అంతే, చెప్తాం. మనం అంతా అన్న భారతదేశం మొత్తం తెలిసి అంత ఆర్టిస్టులు అవుతాం. ఎందుకంటే పాన్ ఇండియా అయింది ఇప్పుడు తెలుగు. ఏ కోనేరే అని వాడికి అనుకుంటాడు, ఓ తెలుగు ఆర్టిస్ట్ ఓ అలా. అంటే నేను చెప్తున్నా కదా, ఆపర్చునిటీస్ పెరిగినాయి, మన అరా పెరిగింది, మన తెలుగు సినిమా ఒక బౌండరీ పెరిగిపోయింది. అంటే దానికి బౌండరీ అనేది తెలుగు అనేది ఉండేది, ఇప్పుడు యూనివర్సల్ అయింది. ఈ రోజున ఆస్కార్ అవార్డు ఒక తెలుగు పాటకు. ఇవన్నీ కూడా మన భవిష్యత్తును నిర్ణయించేటివి. మీరందరూ ఇవాళ ఇక్కడ చూసేలోపు నేను రేపటి భవిష్యత్తును చూస్తున్నా. రేపటి భవిష్యత్తు మనం ఏం చేస్తే యూనివర్సల్గా రీచ్ అవుతాం ఒక సబ్జెక్ట్. నాకు ఎప్పటికైనా ఒక కోరిక రోషన్, డైలాగులు గుక్క తిప్పకుండా చెప్తావు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి, వ్యక్తిత్వం గురించి, చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి, ఓవరాల్గా కొన్నిదల వ్యక్తిత్వం గురించి ఒక 4 లైన్లు చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రపంచానికి ఒక 3 కొడుకులను త్యాగం చేసింది అంజనాదేవి, ఇక ఫిక్స్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కన్నా వాళ్ళు బయట ఎక్కువ ఉంటారు కదా. తన 3 కొడుకులను త్యాగం చేసింది సమాజం కోసం ఏదో ఒక రూపంలో. చిరంజీవి గారు రోల్ మోడల్, కష్టజీవి. ఇప్పటికి కూడా వాల్తెర వీరేలో కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడున్నాడో సినిమా ద్వారానే చూసినాం. నాగబాబు అన్న కింద పడి పైకి లేచిన దాంట్లో, జాగ్రత్త పడ్డ దాంట్లో, తనకు మించి ఏదైనా చేయాలన్న దాంట్లో తాపత్రయం 100% నాగబాబు అన్న దగ్గర ఉంటుంది. ఎవరి కోసం, ఎక్కడి కోసం తాపత్రయం పడతా అంటాడు. కళ్యాణ్ సార్ కుటుంబం అనేదే మర్చిపోయినాయి. సమాజం కుటుంబం అంటాడు, కాదా లేదా మీరు చూసుకోవాలి. తిరిగేది ఇంట్లో తిరుగుతాండ, బయట తిరుగుతాండ, కుటుంబం అనే మర్చిపోయాడు. రామ్ చరణ్ అన్న ఆ దశరథుడికి రాముడు ఎంత విన్నాడో, ఇవాళ రామ్ చరణ్ అన్న చిరంజీవి అనే మాట దాటేసేదన్న పోతాడనే. మరి అది నిజమే కదా అన్న. వరుణ్ తేజ్ అన్న తను చేసిన సినిమాలలో చూడు, ఒక అప్డేటు ఏదో ఒక సబ్జెక్ట్ అన్న పట్టుకుంటాడు, ఒక కొత్త పాయింట్ ఉంటుంది. అవును, మరి అట్లా ఎవరైనా కానీ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తేనే మనం యాక్సెప్ట్ చేసినాం, వాళ్ళు అప్డేట్ అయితేనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మొత్తానికి ఆ కుటుంబంకు, ఎందుకంటే ఫ్యాన్గా మనం తిరిగి ఉన్నాం, అది చిరుగున్నాం. కానీ నేను చాలా మందితో, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక స్టార్, ఆయనతో కూడా చేసిన, లైగర్ ఆయనతో చేసిన, చాలామంది. నేను రవితేజన్నతో చేసిన, రవితేజన్నతో నేను 2 సినిమాలు, రాజా ది గ్రేట్, క్రాక్ చేసిన, 2 హిట్లు ఉన్నాయి. నాకు లక్ ఎంసీఏ చేసిన నానేనతోటి హిట్ ఉంది. మన శర్వానంద్ గారితో చేసిన శతమానం భవతి. నీ లిస్ట్ నాకే ఎక్కువ తెలుసు. అట్లా దేవుని వల్ల వెంకటేష్ గారితో F2 నారప్ప చేసిన, వరుణ్ బాబు గారితో F2 గద్దలకొండ గణేష్ చేసిన.